రాత్రి 10:30 అవుతుంది. విశాఖపట్నానికి దగ్గరలో ఉండే దువ్వాడ రైల్వే స్టేషన్లో ఒంటరిగా కూర్చునున్నాను. చుట్టూ నిశ్శబ్దం. స్టేషన్ మొత్తానికి నేను ఇంకొక ముగ్గురు మాత్రమే ఉన్నాం. ఒకరికొకరు ఎవరికీ పరిచయం లేదు. ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నాం. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. గుండెల్లో భయం ఎంతుందంటే ఆ ఫోన్ రింగ్ నా చెవి దగ్గర 100 వాల్యూమ్తో ప్లే అయినట్టు అనిపించింది. ఫోన్ లిఫ్ట్ చేశాను. అటువైపు నుండి 7 సంవత్సరాల నుంచి ప్రాణంగా ప్రేమించుకుంటున్న అబ్బాయి. ఇంకో అరగంటలో ట్రైన్ వస్తుంది, నువ్వు వచ్చేయి, నేను నీకోసం విజయవాడ స్టేషన్లో ఎదురు చూస్తూ ఉంటాను. ఇక్కడే దుర్గ గుడిలో పెళ్లి చేసుకుందాం అని నాకు ధైర్యం చెప్తున్నాడు. మీకు విషయం అర్థమైందనుకుంటున్నాను. మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి కోసం లేచిపోతున్నాం. ఇంతలో ఒక ట్రైన్ నా ముందు ప్లాట్ఫామ్ దగ్గర ఆగింది. నా ఎదురుగా ఉండే ఆ ముగ్గురు ఆ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు స్టేషన్ మొత్తానికి నేను మాత్రమే కనిపిస్తున్నాను. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఒక లెటర్ పెట్టి బయటకు వచ్చేసాను. నేను నాన్నకి నా పెళ్లి మీద ఎన్నో ఆశలున్నాయి. అమ్మకి నేను వెళ్ళే ఇల్లు పెద్దదిగా ఉండాలని ఎన్నో కోరికలున్నాయి. నేను నా మనసులో ఉన్నవాడితో జీవితం పంచుకోవాలనే ఆలోచనలో ఉన్నాను. నా తర్వాత ఇంట్లో ఒక చెల్లి ఉంది. అక్క చేసిన పనికి చెల్లి జీవితం గురించి చుట్టూ ఉండేవాళ్ళు ఎలా మాట్లాడుకుంటారో ఏమిటో. రేపొద్దున్న లెటర్ చూస్తే ఇంట్లో నాన్న పరిస్థితి ఏమిటో అనుకుంటూ నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంతలో స్టేషన్లో ట్రైన్ గురించి అనౌన్స్మెంట్ మోగుతూ ఉంది. చుట్టూ ఉండే నిశ్శబ్దానికి ఆ మైక్ సౌండ్ రీసౌండ్లో వస్తుంది. ట్రైన్ రావడానికి 15 నిమిషాలు లేట్ అవుతుందని చెప్పి మైక్లో అనౌన్స్మెంట్ వచ్చింది. నాకున్న భయానికి ట్రైన్ వచ్చే లేట్కి సరిపోయింది అనుకుంటూ వెంటనే ఫోన్ తీసి నేను ప్రేమించే అబ్బాయికి విషయం చెప్పాను. నువ్వేం భయపడకు, మన ప్రేమ మనకి ధైర్యాన్ని ఇస్తుంది, మనం కంగారు పడి తప్పటడుగు వేయకూడదు అని నాకు సలహా ఇస్తూ వస్తున్నాడు. మనం ఇప్పుడు చేస్తుందే తప్పు అనిపిస్తుంది, మళ్ళీ తప్పటడుగు ఏమిటి అనుకుంటూ నేను భయపడుతున్నాను. ఒకసారి ఇంట్లో నుండి బయటికి వచ్చాక తప్పప్పుల గురించి మాట్లాడుకుని ఏం లాభం ఉంది? వచ్చే ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను నేను. ఇంతలో ఎవరో మనుషులు మాట్లాడుకుంటూ వచ్చే శబ్దం నాకు వినిపించింది. ఏదో తెలియని భయం. ఎటు నుంచి శబ్దం వస్తుందో, ఎవరు వస్తున్నారో చూడడానికి ధైర్యం సరిపోవడం లేదు. నెమ్మదిగా నా కుడివైపుకు తిరిగి చూశాను. ఎవరూ కనిపించలేదు. ఎడమవైపుకు తిరిగి చూశాను. ఎదురుగా 3 మనుషులు కనిపించారు. టైం దగ్గర 11 కావస్తుంది. ముగ్గురు తాగే ఉన్నారనే విషయం నాకు స్పష్టంగా తెలుస్తుంది. చుట్టూ ఎవరూ లేరు. నేను ఒంటరిగా ఉన్నాను. స్టేషన్లో పోలీసులు కూడా ఎక్కడా కనిపించడం లేదు. భయం లోపల పరుగులు తీస్తుంది. వెంటనే ఫోన్ తీసి ఇక్కడ నా పరిస్థితి బాగాలేదు, చాలా భయంగా ఉంది అని ఫోన్లో నేను ప్రేమించే అబ్బాయికి విషయం వివరించాను. నువ్వేం భయపడకు, ధైర్యంగా ఉండు అంటూ నాకు మాటలు చెప్తున్నాడు. కానీ అతని మాట విని ఊరుకునే పరిస్థితి అక్కడ లేదు నాకు. ఎన్నో రోజుల నుంచి ఎన్నో వార్తల్లో ఆడపిల్ల ఒంటరిగా ఉంటే జరిగే విషయాల గురించి చూస్తూ ఉన్నాను. ఇప్పుడు నా పరిస్థితి అదే జరిగేలా ఉందనుకుంటూ ఇక్కడే నా జీవితం అంతమైపోయినట్టు మొత్తం ఊహలు నా కళ్ళ ముందు కనిపించేస్తున్నాయి. ఇంతలో ఫోన్ ఛార్జింగ్ అయిపోయినట్టు ఒక సౌండ్ వచ్చింది. నా భయానికి తోడు ఇప్పుడు ఈ ఫోన్ ఛార్జింగ్ ఒకటి. ఇంటి నుండి బయటకు వచ్చే కంగారులో ఛార్జర్ కూడా నేను తెచ్చుకోలేదు. 3 అడుగులు నా వైపుకే వస్తున్నాయి. చీకట్లో సరిగ్గా మొహాలు కనిపించడం లేదు. చేతిలో ఏదో బాటిల్ కూడా కనిపిస్తుంది. అది ఖచ్చితంగా మందు బాటిలే అనుకుంటా. ఇంతలో టింగ్ టింగ్ అంటూ ట్రైన్ మైక్ శబ్దం అయింది. ఇంకో 10 నిమిషాల్లో మీ ట్రైన్ వస్తుంది అని చెప్తూ ఉంది అందులో. ఇంకో 10 నిమిషాల్లో నా జీవితం ఏమైపోతుందో దేవుడా, ఎవరైనా ఈ టైంలో వస్తే బాగుండు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అసలు ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి? ఈ రాత్రి సమయంలోనే వెళ్ళిపోవాలా? ఆడపిల్లకి అసలు సెక్యూరిటీ లేదు. ఇలాంటి టైంలో నన్ను ఒంటరిగా రమ్మన్నాడు ఏంటి? అయినా నాదే తప్పు. బుద్ధి తక్కువై ఇంట్లో వాళ్ళని కాదనుకుని ఈ రాత్రి టైంలో వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాను. రేపు నా ఫోటో పేపర్లో పడితే నాన్న గుండె ఎలా తట్టుకుంటుంది?
ఇంట్లో నుండి వెళ్ళిపోయిన కొన్నాళ్ళకి మా ప్రేమను అర్థం చేసుకుంటారు. ఎప్పటికైనా దగ్గర అవుతా అనే నమ్మకంతో వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఎప్పటికీ నేను ఇంక కలవలేనేమో అనే భయం లోపల నాకు కనిపిస్తుంది. ట్రైన్ లేదు, ఏమీ లేదు. ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపోవాలి అని చెప్పి బ్యాగ్ చేతికి తగిలించుకున్నాను. ఏదైతే అది అయ్యింది. వెనక్కి తిరిగి చూడకుండా పరుగు తీయాలి అనుకున్నా. వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటే వెంటనే అక్కడి నుంచి పరుగు తీశాను. నా వెనకే ఆ ముగ్గురు ఏ పిల్ల ఆగు ఆగు అనుకుంటూ పరుగులు తీస్తున్నారు. చేతిలో బ్యాగ్ కింద పడిపోయింది. కాళ్ళకి ఉన్న చెప్పు తెగిపోయింది. తెగిన చెప్పు ఇంకో అడుగు ముందుకు వేయనివ్వలేదు. అక్కడే కాలు జారింది. నా వెనకే పరిగెత్తుకుంటూ వచ్చిన ముగ్గురిలో ఒక అతను నా ఎదురుగా నిలబడి అతని కుడి చెయ్యి నా మీదకే వేస్తున్నాడు. వద్దు, నన్నేమి చెయ్యొద్దు అని అరుస్తున్నాను. ఆ చెయ్యి అలాగే నా మీదకి వస్తుంది. కళ్ళు పెద్దవిగా అయిపోయాయి. చేతులు నేలని గట్టిగా పట్టుకున్నాయి. ఆ చెయ్యి అలా నా భుజం మీద పడింది. ఉలిక్కిపడిన నేను వెంటనే కళ్ళు తెరిచి చూశాను. ఎదురుగా నా భర్త. ఏంటి సునీత, ఎంత పిలిచినా పలకడం లేదు? మధ్యాహ్నం పూట నిద్ర ఏమిటి అని నన్ను తిడుతున్నారు. కళ్ళు తుడుచుకుని గడియారం వైపు చూశాను. టైం 4 అవుతుంది. ఏమిటి, ఇదంతా కల అనుకుంటున్నారా? కాదు, ఇప్పుడు నన్ను పిలిచిన వ్యక్తి నేను ప్రేమించిన వ్యక్తి. ఆ రోజు లేచిపోవడానికి స్టేషన్కి రావడం, ట్రైన్ 15 నిమిషాలు లేట్ అనడం, ముగ్గురు వ్యక్తులు నడుచుకుంటూ నా వైపు రావడం, వాళ్ళ చేతిలో బాటిల్ కూడా ఉండటం, ఇదంతా నిజమే. కానీ అక్కడ జరిగిన అసలు నిజం. భయంతో గుండె కొట్టుకుంటుంది. చీకట్లో మనిషి నీడ కనిపిస్తుంది. మనిషి మొహం కనిపించటం లేదు. భయంతో చేతులు నలిపేసుకుంటున్నాను. ఇంతలో ఆ ముగ్గురు వెలుతురులోకి వచ్చారు. అప్పటి వరకు నీడ కనిపించిన నాకు వాళ్ళ మొహాలు కనిపించాయి. వాళ్ళ స్టేషన్ పోలీసులు. అమ్మయ్యా అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నాను. నాకు ఎదురుగా వచ్చి, ఈ టైంలో స్టేషన్లో ఉండడం మంచిది కాదు. ఇంకెప్పుడు ఇలా ఒంటరిగా ఈ టైంలో ఈ ట్రైన్ బుక్ చేసుకోకండి అని చెప్పి 10 నిమిషాల్లో వస్తుంది అని చెప్పి నన్ను ట్రైన్ ఎక్కించారు. ఇంత భయంకరమైన ఆ రోజు నాకు ఇంకా కళ్ళ ముందు ప్రతిరోజు ఎదురుపడుతూనే ఉంటుంది. ఇది జరిగి ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. మా పెళ్ళైన కొన్నాళ్ళకి నాన్న మమ్మల్ని క్షమించేశారు. కానీ ఆ రోజును మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను నేను.